హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చాలా సింపుల్గా ఎంతో రుచికరమైన ఉల్లికాడ ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి జీలకర్ర కొంచెం వేయాలి. వేసిన తర్వాత కరివేపాకు కొంచెం వేసిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేయండి. సో పచ్చిమిర్చి వేసి బాగా కలపండి. తర్వాత ఉల్లిపాయలు కూడా వేయండి. ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ రంగులాగా వచ్చే వరకు కాల్చుకోండి. కొంచెం సాల్ట్ కూడా వేయండి. తగినంత సాల్ట్ వేసిన తర్వాత పసుపు వేయండి. బాగా కలుపుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉల్లికాడలు వేసి బాగా కలపాలి. మూత పెట్టి ఇప్పుడు బాగా కలిపిన తర్వాత మూత పెట్టి 2 నుంచి 5 నిమిషాల పాటు ఉడికించాలి. సో మళ్ళీ తర్వాత మూత తీసి ఒకసారి మళ్ళీ కలపండి, ఎందుకంటే కింద అడుగు అంటకుండా ఉండడానికి అలా కలుపుతూ ఉండండి. సో ఇది ఆకుకూర కాబట్టి నీరు ఊరుతాయి అన్నట్టు, ఎక్కువ మాడదు కూడా. సో అలా కొంచెం ఉడికిన తర్వాత తగినంత కారం వేసుకోండి. నేను పచ్చిమిర్చి బాగా వేసుకున్నా కాబట్టి సో కొంచెమే కారం వేసుకుంటున్నా. సో అలా కొంచెం కారం వేసి బాగా మిక్స్ చేయండి. తర్వాత ఒక్కొక్క కోడిగుడ్ని అలా పగలగొట్టి వేయండి. గుడ్లు కొద్దిగా ఉడికిన తర్వాత నెమ్మదిగా కలుపుకోవాలి. సో ఇప్పుడు నేను చూపెట్టిన విధంగా నెమ్మదిగా కలుపుకోండి. సో అలా కలిపిన తర్వాత మరో 2 నిమిషాలు ఉడికించి అలా మళ్ళీ మెల్లగా కలుపుకోండి. సో అలా కలిపించి మూత పెట్టి మళ్ళీ 2 మినిట్స్ వరకు ఉడికించండి అలా. సో అలా ఉడికిన తర్వాత చివరికి కొత్తిమీర చల్లి ఒక 1 మినిట్ అలా ఉంచి స్టవ్ ఆఫ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.